మన రాష్ట్రంలోని 63 లక్షల మంది పెన్షన్దారులు రాష్ట్ర ప్రజల గురించి ప్రభుత్వాన్ని అడగడానికి ఒక సదవకాశం ఉంది. అదేంటి అంటే 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ నాయకులందరూ ప్రతి పెన్షన్దారుడి ఇంటికి వస్తారు. అప్పుడు ప్రతి పెన్షన్దారుడు ప్రతి నాయకుడిని, అయ్యా పెన్షన్ ఎప్పుడు ఇచ్చేదే, దానికి 1000 రూపాయలు పెంచి మీరు ఇచ్చారు, కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు, అది రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఉచిత మహిళా బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇటువంటి ఎన్నో పథకాలు ఇచ్చారు మీరు. 50 సంవత్సరాలు దాటిన బీసీ మహిళలకు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని మీరు చెప్పారు. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారండి అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ, మీ దగ్గరికి వచ్చిన నాయకులను కానీ, పెన్షన్దారులను అడగగలిగితే అది ఒక వరకు పెన్షన్దారులు రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి పని అవ్వచ్చు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియక వాళ్ళు గమ్ముగా ఉన్నారు. అందువలన పెన్షన్దారులందరూ కనుక ప్రభుత్వాన్ని అడగడానికి ఒక ఛాన్స్ ఉంది.